ఇది మల్లైపేట మీదుగా కాతేరు వెళ్ళే రోడ్డు అండి. కాతేరు ఇసుక రంప నుంచి వచ్చే ఇసుక లారీల పరిస్థితి. ఈ ప్రధాన రహదారి పైన రోడ్డు కనిపించకుండా ఎంత ఇసుక వేశారో చూసారా. మల్లైపేట నుంచి కాతేరు వరకు వెళ్ళే ఈ రోడ్డు పైన ఉన్న ఇసుకతో ఒక భవన నిర్మాణం జరుగుతుందేమో అన్నంత ఉంటుంది. ఇక ఈ ఇసుక లారీల పరిస్థితి చూసారా. మన ట్రాఫిక్ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేదని ద్విచక్ర వాహనాలకైతే ఫైన్ వేస్తారు. మరి ఇసుక లారీలకి ఎందుకు వేయరో నాకు ఇబ్బందిగా ఉన్నా కానీ ఈ దోమ శకటాన్ని మీకు చూపించడం కోసం ఇలా ఫాలో అవుతున్నాను. అధికారులు కాస్త వాటి సంగతి చూడండి సారు.